హలో గాయ్స్, ఇవాళ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. అసలుకే నేను వీడియో లేట్గా పెడుతున్నారు, మీరైతే చూడటం మర్చిపోవద్దే. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ అయితే ముందు రోజుతోనే స్టార్ట్ అయిపోయిందండి. అమ్మవారికి సలివిడి పట్టుకొని డెకరేషను, మా ఇంటికి రాబోయే అష్టలక్ష్ములకి తాంబూలో రెడీ చేసుకొని, బయట గిన్నెలు అన్నీ తోమేసుకొని, పూజా సామాన్లు కడిగేసుకొని, అమ్మవారికి కావాల్సిన అన్నీ సిద్ధం చేసుకొని నైటే ముగ్గు పెట్టేసుకున్నాను. తెల్లవారుజామునే లేచి నేను చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి నేను అమ్మవారికి ప్రసాదాలు చేశాను. వీడియో షూట్ చేయాలనేది ఆలోచన కూడా అసలు లేదు. నేను పూజ చేసుకుంటుంటే మా బావ మా ఫ్రెండ్స్ తీశారు, కానీ నేను వీడియో షూట్ చేసుకోవడానికి స్టాండర్డ్ పెట్టాను, కానీ గుర్తు కూడా లేదు, అసలుకి ఆలోచన లేదు. అమ్మవారికి మంచిగా పూజ చేయాలి, అమ్మవారిని నేను అమ్మ గురించి ఆలోచిస్తూ ఈ వీడియో గురించి మర్చిపోయాను. ఈ తర్వాత ప్లాన్ చేసుకుంటా ఎవరికో ఒకరికి అప్పచెప్పటం వీడియో గురించి. మన పూజ ఎలా జరిగిందో చూసేయండి. నేను అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకొని నేను ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేశాను. చక్కగా కలిస పూజ, గణపతి పూజ, తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ, అర్చన అన్నీ చేసా కూడా చదువుకున్నాను. నేను అమ్మవారికి అయితే 9 రకాల ప్రసాదాలు చేశాను. నేను చేసిన వీడియో తీయలేదన్నా కదా, ఇక్కడ మా ఫ్రెండ్ తీసింది వీడియో తీయలేదంటే. నేను ఇంకా ప్రసాదాలు పెట్టేసి అమ్మవారికి హారతి ఇచ్చాను. మంగళహారతి ఇచ్చేసి మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములకి నా చేతైనంతలో తాంబూలం ఇచ్చి వాళ్ళతో బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకైతే కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. మా అమ్మవారికి పూజ బాగా జరిగింది. ఆ చక్కనైన తల్లి ఎంత అందంగా ఉందో కదా, 2 కళ్ళు అయితే సరిపోలేదండి ఆ అమ్మవారిని చూడటానికి. నాకైతే వీడియో చూసాక ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.